దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. మనకు పరలోకం ఏ విధంగా ఉన్నదన్న మాట నిజమో, మరి నరకము కూడా ఉన్నదన్న మాట నిజమండి. మనము పరలోకము ఏం చేస్తే వెళ్తాము, ఏం చేయకపోతే నరకానికి వెళ్తామన్నది లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. చూడండి, నువ్వు రక్షణ పొంది దేవుని మార్గంలో నడుస్తూ దేవుడు ఇస్తున్న ఆజ్ఞలు మరి అనుసరిస్తూ ఏ లోపం ఏ పాపము లేకుండా మనల్ని మనం కాపాడుకొని మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు నడుస్తున్నప్పుడు, మనం ఆ యొక్క వారసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకపు వారసత్వంతో మనల్ని నింపుతానండి. అవి ఏమి లేకుండా మన ఇష్టాసారంగా మరి లోకంలో తింటూ తాగుతూ సుఖిస్తుంటే మనము నరకానికి వెళ్తామని చెప్పేసి లేఖనాలు తెలియపడుతున్నాయి. ఏ గమ్యానికి మనం వెళ్తున్నాం? పరలోకం అనే గమ్యానికి వెళ్తున్నామా, నరకం అనే గమ్యానికి మనం వెళ్తున్నామా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలండి. ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, ఏ విధముగా మరి నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. నిజంగా నీకు పరలోకము కావాలంటే లోకపు ఆశలు, ఈ లోకపు కూడా సమస్తమును కూడా నువ్వు